గుండె అనేటువంటిది శరీరం మొత్తానికి కీలకమైన అవయవం. శరీరంలో ఉన్న అన్ని భాగాలకు మెదడు, కిడ్నీసు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు అన్నిటువంటి అనేక భాగాలకు రక్త ప్రసరణ గుండె ద్వారానే జరుగుతుంది. ఎప్పుడైతే హార్ట్ ఫెయిల్ అవుతుందో ఈ అన్ని భాగాలకి రక్త సరఫరా అనేటువంటిది బాగా తగ్గిపోయి మిగతా భాగాలు కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, అలాగే లంగ్స్లో నీరు చేరేసి లంగ్స్ డ్యామేజ్ జరగవచ్చు, అట్లాగే పొట్టలో నీరు చేరేసి ఆకలి మందగించటము లాంటివి కూడా జరగవచ్చు. అలాగే చాలా రోజులు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యి లివర్ సిర్రోసిస్ కానీ లివర్ డ్యామేజ్లు కూడా జరగవచ్చు. ఇప్పుడు చిన్న వయసులో కూడా వస్తున్నటువంటి రకరకాల సమస్యల వలన కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేటువంటి ఈ సమస్య మనం ఎక్కువగా చూస్తుంటాం. హార్ట్ అటాక్ అంటే గుండెపోటు. హార్ట్ అటాక్ వలన డైరెక్ట్గా ఒకేసారి గుండె ఫెయిల్ అవ్వదు. సపోజ్ గుండెపోటు వచ్చిన వ్యక్తి త్వరగా ఆసుపత్రికి వెళ్ళి ఇమ్మీడియట్గా వైద్యం జరిగినట్లయితే గుండె దెబ్బతినకుండా కాపాడవచ్చు. అదే కాకుండా సపోజ్ ఒక మనిషి గుండెపోటు వచ్చినాక ఆలస్యంగా 1 రోజు 2 రోజులు ఆలస్యంగా ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఆ గుండెపోటు వలన గుండె ఎక్కువ భాగం దెబ్బతిని అప్పుడు గుండె ఫెయిల్యూర్కి లోటవుతాడు. హార్ట్ అటాక్ అంటే గుండెపోటు. గుండెపోటులో అన్ని గుండెపోటు కేసుల్లో హార్ట్ ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వేరే హార్ట్ ఫెయిల్యూర్ అంటే టోటల్గా హార్ట్ డ్యామేజ్ అయినప్పుడే మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. హార్ట్ అటాక్ ఆర్ గుండెపోటు అనేది హార్ట్ ఫెయిల్యూర్ కాజెస్లో ఉండేటువంటి చాలా రకాల కారణాల్లో ఒక రకం. రెండు రకాల హార్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒకటి స్లోగా నిదానంగా సంవత్సరాల తరబడి వచ్చేటువంటిది క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఇంకొకటి సడన్గా ఆకస్మికంగా వచ్చేటువంటి హార్ట్ ఫెయిల్యూర్ ఎక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి జబ్బులు ఉండి ఏదో వాల్స్ ప్రాబ్లం వల్ల కానీ, రక్తనాళ ప్రాబ్లం వల్ల కానీ, బీపీ వలన కానీ, షుగర్ వలన కానీ, కొన్ని రకాల మందుల వలన కానీ రోజుల తరబడి వీటన్నిటి ఎఫెక్ట్ గుండె మీద పడి గుండె స్లోగా పెరిగి స్లోగా దెబ్బతినటం మొదలెట్టి ఇలా కార్యక్రమం నిదానంగా జరిగేదాన్ని క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అయితే కొన్ని రకాల జబ్బులు సడన్గా గుండెని దెబ్బతీస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుండెపోటు. నిన్నటి దాకా బాగున్న వ్యక్తికి గుండెపోటు రాగానే సడన్గా గుండెలు ఎక్కువ శాతంగా దెబ్బతినిపోయి పేషెంట్ సడన్గా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సడన్గా ఏదన్నా మందులు ఓవర్ డోస్ వలన కానీ, సడన్గా బీపీ ఒక్కసారి 250, 300కి వెళ్ళిపోవడం వల్ల కానీ, అలాగే ఏదో రకరకాల కారణాల వలన లోపల వాల్స్ సడన్గా డ్యామేజ్ అవ్వటం వల్ల కానీ పేషెంటు ఎక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఆకస్మికంగా వచ్చేటువంటి హార్ట్ ఫెయిల్యూర్కు లోనవుతాడు. సో గుండె ఫెయిల్యూర్ లక్షణాలని మనం చాలా త్వరగా గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వైద్య పరికరాల ద్వారా కానీ, మందుల ద్వారా కానీ తొలి దశలో మనము ఈ హార్ట్ ఫెయిల్యూర్ని కనుక గుర్తిస్తే వైద్యపరంగా చాలా మంచి ఆశాజనకమైన ఫలితాలని మనం అందించవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి దీర్ఘకాలంగా ఆకలి తగ్గిపోవటం, ఆయాసపడటం అంటే ఇంతకుముందు 4 కిలోమీటర్లు చక్కగా నడిచే వ్యక్తి 1 కిలోమీటర్ నడవగానే రూపటం, లేదంటే నడవకుండా కూడా ఆయాసం రావటం, కాళ్ళు ఉబ్బటం, కాళ్ళలో నీరు చేరటం, అదేవిధంగా పొట్ట ఉబ్బటం, పొట్టలో నీరు చేరటం, మొహంలో నీరు చేరటం, రాత్రిపూట ఎక్కువగా ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ రాత్రిపూట ఆయాసపడుతూ ఉంటారు. వీళ్ళు కూర్చున్నప్పుడు బాగుంటారు, సడన్గా పడుకోగానే విపరీతమైన ఆయాసం వస్తుంది. సో రాత్రి అంతా నిద్రలేక ఆయాసం రావటం, మళ్ళీ లేవటం, పడుకోవటం, ఆయాసం లేవటం, మళ్ళీ రావటం, ఇలాంటి రకరకాల బాధలతో ఉంటారు. అదేవిధంగా తరచుగా వీళ్ళకి గుండె నొప్పి కూడా వస్తుంటుంది, దగ్గు వస్తుంటుంది, దగ్గులో కఫం పడుతూ ఉంటుంది. సో ఇలా లక్షణాలు ఏదైనా ఈ లక్షణాల్లో ఏ కొద్ది లక్షణాలు కనిపించినా సరే వెంటనే అశ్రద్ధ చేయకుండా సమీపంలో ఉన్నటువంటి గుండె డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ జబ్బుని త్వరితగతంగా మనం కనుక్కుని త్వరితగతంగా వైద్యం చేసి దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు నివారించవచ్చు. సో ఒక్కసారి మనకు గుండె ఫెయిల్యూర్ సంబంధించిన లక్షణాలు కనపడిన వెంటనే అంటే ఊపిరితిత్తుల జబ్బుల వాళ్ళల్లో కూడా కొంతమందిలో లక్షణాలు సేమ్ ఉండొచ్చు. సో వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ పరీక్ష, ఎక్స్రే పరీక్ష, కొన్ని రకాల బ్లడ్ పరీక్షలు, గుండె స్కానింగ్ పరీక్ష లాంటివి చేయించుకోవాలి. సో ఈ కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో ఈ టెస్ట్ల ద్వారా మనకు ఈ వస్తున్న లక్షణాలు దగ్గు కానీ, ఈ ఆయాసం కానీ ఏదైనా సరే గుండె వలన వచ్చిందా, ఊపిరితిత్తుల వలన వచ్చిందా అనేది కనుక్కోవచ్చు.
ఇప్పుడు కొత్తగా కొన్ని రకాల బ్లడ్ టెస్టులు NT ప్రో బిఎన్పి అనే కొన్ని రకాల రక్త పరీక్షలు వచ్చినాయి. ఆ రక్త పరీక్షల ద్వారా కూడా మనం ఇది డెఫినెట్గా గుండె జబ్బు వల్లనే వచ్చింది అనేది కూడా నిర్ధారణ చేయొచ్చు. ఒక్కసారి నిర్ధారణ అయిన తర్వాత ఇక ఆ డాక్టర్ గారి పర్యవేక్షణలో అతను చెప్పిన విధానం ప్రకారం మనం వైద్యం చేయించుకుంటే ఈ జబ్బు నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు మనకు పూర్వపు రోజుల్లో లాగా ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4 పిల్లర్స్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అని 4 రకాల మందులు, చాలా అద్భుతమైనటువంటి మందులు మార్కెట్లోకి వచ్చినాయి. ఈ బీటా బ్లాకర్సు, ఆర్ని, SGLT2 ఇన్హిబిటార్సు, మెంటలోకార్టికాయిడ్ రిసెప్టార్ అని ఒక 4 రకాల మందులు మనకు వచ్చినాయి. వీటిని 4 పిల్లర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇవి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. హార్ట్ పంపింగ్ 35% ఉన్న వాళ్ళలో కూడా కొంతమందిలో మేము ఈ మందులు మొదలుపెట్టిన తర్వాత 2-3 సంవత్సరాలకి హార్ట్ పంపింగ్ నార్మల్ అయినటువంటి దృష్టాంతాలు, నార్మల్ అయినటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇందులో 2 రకాలుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ ప్రివెన్షన్, అంటే హార్ట్ ఫెయిల్యూర్ అసలు రాకుండా మనం తొలి దశలోనే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కంట్రోల్ చేసుకుని డిసీజులను కంట్రోల్ చేసుకుంటే అసలు హార్ట్ ఫెయిల్యూర్ జోలికే అవసరం లేదు. ఒకసారి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మనం తొలి దశలో దాన్ని గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళితే ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారం కూడా ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడికక్కడ దాన్ని సరి చేయొచ్చు. ఒకవేళ అడ్వాన్స్ అయినా కూడా ఈ రోజుల్లో చాలా రకాల టెక్నాలజీస్, ఆపరేషన్స్ కూడా వచ్చినాయి. CRT అని, CRTD అనేసి కొన్ని రకాల మోడర్న్ థెరపీస్ కూడా వచ్చినాయి. దాని ద్వారా కూడా చాలామంది హార్ట్ ఫెయిల్యూర్ నుంచి బయటపడుతున్నారు. ఇక మరీ తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితి అయి బాగా అడ్వాన్స్ అయినా కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా గుండెను కూడా మార్చేసి కొన్ని రకాల అరుదైనటువంటి కొన్ని రకాల కేసెస్లో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కూడా మళ్ళీ గుండె మార్చి కూడా వైద్యం జరుగుతుంది ఈ రోజుల్లో. కాబట్టి గుండె ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది అని డాక్టర్ గారు మీకు చెప్పినంత మాత్రాన దాని గురించి బాధపడని అవసరం లేదు. జనరల్గా మనం గుండె ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్ను కూడా నివారించవచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం హార్ట్ ఫెయిల్యూర్స్ బీపీ, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ వలన, డయాబెటీస్, షుగర్ వ్యాధి వలన, హార్ట్ అటాక్స్, బ్లాక్స్ వలన, కొన్ని రకాల మెడిసిన్స్ వలన, తర్వాత హ్యాబిట్స్, దురలవాట్ల వలన, ఇలా కొన్ని రకాల కారణాల వలన వస్తాయి. సో మనము మన జీవన సరళి అంటే లైఫ్ స్టైల్, మనం జీవించే విధానాన్ని సక్రమంగా ఉంచుకొని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, మంచి ఆహారం తీసుకోవటం, ఆల్కహాల్ లాంటివి ఎక్కువగా తీసుకోకుండా ఉండటం, అట్లాగే ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవటం, మానసికంగా ఒత్తిడికి లోనవ్వకుండా ధ్యానము, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ప్రతి సంవత్సరం డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాడీ చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో బీపీ, షుగర్ అనేవి కనపడవు కాబట్టి ఎప్పుడైతే మన చెకప్స్లో బీపీ కనపడితే లైఫ్ లాంగ్ జీవితాంతం దానికి మందులు వాడుకుంటూ 2 నెలలకోసారి కానీ 3 నెలలకోసారి కానీ డాక్టర్ కన్సల్టేషన్స్లో దాన్ని అదుపులో పెట్టుకోవటం, అదేవిధంగా మధుమేహం, షుగర్ వ్యాధిని కూడా అదుపులో పెట్టుకోవటం, మందుల ద్వారాను కానీ ఆహారపు అలవాట్ల వల్ల దాన్ని అదుపులో పెట్టుకోవటం, అలాగే రెగ్యులర్గా ట్రెడ్మిల్, ECG, ఈకో టెస్టులు చేయించుకుని ఏదన్నా రక్తనాళాల్లో పూడికలు, బ్లాక్స్ కనుక ఏర్పడితే ముందే వాటిని కనుక్కుని వాటికి మెడిసిన్స్ ద్వారా కానీ, స్టెంట్ ఆపరేషన్స్ ద్వారా కానీ, బైపాస్ ఆపరేషన్స్ ద్వారా కానీ వాటిని ఎక్కడికక్కడ నిర్మూలిస్తూ ఇలా ప్రతి సమస్యని త్వరితగతిన కనుక్కొని ప్రతి సమస్యని పూర్తిగా మనం పరిష్కారం చేసుకున్న రోజు మనం తప్పనిసరిగా హార్ట్ ఫెయిల్యూర్ని నివారించవచ్చును. అంటే ఇప్పటి రోజుల్లో అంటే కోవిడ్ తరువాత కారణం ఏదైతేనేమి చిన్న వయసులో గుండె జబ్బులు పెరిగినాయి మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలో. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా యూజువల్గా ప్రతి వ్యక్తి ఎస్పెషల్గా ఫ్యామిలీ హిస్టరీ అంటే ఈ కుటుంబంలో ఎవరికన్నా గుండె జబ్బు ఉన్నప్పుడు కానీ, బీపీ ఉన్నప్పుడు కానీ, షుగర్ ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఇతరత్ర కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కానీ ప్రతి సంవత్సరము హార్ట్ చెకప్స్ చేయించుకోవాలి. సో ఇవి 30 సంవత్సరాలు ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల రీత్యా 30 సంవత్సరాల వయసు నుంచే మొదలెట్టడం అనేటువంటిది మంచిది. సో 30 సంవత్సరాల వయసు నుంచి ప్రతి వ్యక్తి ప్రతి సంవత్సరం ఒకసారి హార్ట్ చెకప్ చేయించుకుంటే చాలా రకాల సమస్యలు ముందే కనుక్కొని నివారించవచ్చు.